ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామము. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ పెసల సుబ్బరామయ్య సార్ నుండి భక్తులు మరియు శిష్యులు పొందిన సందేశములు ఇప్పుడు స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు ప్రసాద్ గారు. వీరు 1999లో జరిగిన వీరికి ఇచ్చిన 1999లో శ్రీ సార్ వీరికి ఇచ్చిన సందేశం, వీరికి నేర్పించిన మొదటి పాఠం అది. అదేంటంటే దేవుడు మన నుండి కోరేది మనసు, కాలం, కృతజ్ఞత అని వీరికి మొదటి పాఠం నేర్పించారు. ఆ విషయాన్ని ఈ ప్రసాద్ గారు తన పుస్తకంలో రాసుకుంటున్నారు. కృతజ్ఞత అన్న దగ్గర జ్ఞారాయాలా అని సందిగ్ధంలో ఉన్నారు వీరు. అప్పుడు అక్కడికి వీరు కూర్చున్న చోటు నుంచి ఒక 6 అడుగుల దూరంలో సుబ్రహ్మణ్య మాస్టర్ గారు ఉన్నారు. వారు అడిగారు, ఏం వ్రాస్తున్నావు అని అడిగారు. అప్పుడు ఈయన ప్రసాద్కి తట్టింది అనమాట. కృతజ్ఞత అని ప్రసాద్కి తట్టింది. అంటే సార్ నోటితో ఏమీ చెప్పలేదు, కానీ అడిగిన వెంటనే జ్ఞారాయల అన్నది తెలిసిందనమాట. కృతజ్ఞత అని అప్పుడు తట్టింది అనమాట. ఈ విధంగా సార్ చేసిన మేలుని ఇప్పుడు వీరెప్పుడు గుర్తుంచుకుంటూ ఉంటారు. అలా మనము సద్గురువు చేసిన మేలు గుర్తుంచుకోవాలన్నా కూడా వారి అనుగ్రహం, వారి కృప ఉండాలి. లేకపోతే పట్టించుకోకుండా ఉంటాం. వారికి అనుగ్రహం, వారి కృప ఉంటేనే సద్గురువు అనుగ్రహం కూడా మనకి గుర్తుంటూ ఉంటుంది. ఆ తర్వాత వీరి అనుభవమే, ప్రసాద్ గారి అనుభవమే. వీరు ఒక వారం రోజులు గొలగమూడిలో ఉన్నారు. ఆ టైంలో వీరు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించిన భాగవతం వింటున్నప్పుడు వీరికి అనిపించింది, గజేంద్ర మోక్షం, ప్రహ్లాద ఉపాఖ్యానంలో శ్లోకాలు కంఠస్థం చేస్తే బాగున్ను అని అనిపించింది. సార్కి అదే విషయాన్ని సుబ్రహ్మణ్య సార్కి చెప్పారనమాట. గజేంద్ర మోక్షం శ్లోకాలు కంఠస్థం చేస్తాను అని చెప్తే వారు ఏమీ మాట్లాడలేదు. ఆ మరుసటి రోజు ఈ ప్రసాద్ గారికి గుర్తొచ్చిందనమాట. అదేంటంటే 6 నెలల క్రితం వీరి చెల్లెలు పుస్తకాలు పంపమన్న విషయం. అది గుర్తొచ్చి సార్కి ఈ విషయం చెప్పారు. సార్ పుస్తకాలు కావాలని చెప్పారు. అప్పుడు పుస్తకాలు ఇవ్వడానికి అతను సుబ్రహ్మణ్య మాస్టర్ గారు లేస్తూ ఉంటే వీరు అన్నారు, ఎందుకు సార్, నేను తెచ్చుకుంటాను, మీరు తాళాలు ఇవ్వండి అన్నారు. అంటే ఈయన సార్ ఏమో లేదు, నేను రావాలి అని ప్రసాద్తో పాటు అతను వచ్చారు. పుస్తకాలు ఇచ్చారు వారికి. అంటే ప్రసాద్ గారికి కావాల్సిన పుస్తకాలు తీసి ఇచ్చారు. దాంతో పాటు మాధవదాసు చరిత్ర కూడా తీసి ఇచ్చారు. వీరు అంటే నోటి వరకు వచ్చింది, ఎందుకు సార్ కొత్త పుస్తకాలు కావాలన్నారు అని అన్నారు. అయినప్పటికీ ఇంకా సార్ ఏమో అని ఏమి బయటకు మాట్లాడకుండా వీరి కోసం కూడా ఒక కాపీని ప్రసాద్ గారు కూడా తనకు కూడా తీసుకున్నారనమాట. తీసుకొని అది ఆ గ్రంథం చదివారు. ఆ గ్రంథంలో ఏంటంటే మాధవదాసు గారి గురువు గారు చెప్తూ ఉంటారు, శ్లోకాలు వల్లె వేయటం వల్ల ఏమీ రాదు అని ఇంకా చాలా చాలా విషయాలు చెప్పి, వేటి వల్ల ఆత్మజ్ఞానం అంటే శ్లోకాలు వల్లెవేయటం వల్ల ఏమీ రాదు అని ఇంకా మిగిలిన విషయాలు కూడా చెప్పి, వేటి వల్ల ఆత్మజ్ఞానం రాదు, కేవలం సద్గురు కృప వల్ల మాత్రమే, సద్గురు సేవ వల్ల, సద్గురు కృప వల్ల మాత్రమే ఆత్మజ్ఞానం వస్తుందని చెప్పుందనమాట. అది చదివిన తర్వాత సారు ఎందుకు భాగవతంలో శ్లోకాలు కంఠస్థం చేయాలని చెప్పలేదో, చేయాలని అంటే అనుమతి ఎందుకు ఇవ్వలేదో, భాగవతంలో శ్లోకాలు కంఠస్థం చేస్తాను అని చెప్పినప్పుడు ఎందుకు సారు అనుమతి ఇవ్వలేదో వీరికి అర్థమైంది. చదివిన తర్వాత భాగవతంలో శ్లోకాలు కంఠస్థం చేయాలనే కోరిక కూడా వీరికి పోయింది.
వీరికి అర్థమైందనమాట. కృతజ్ఞత, నియమపాలన సద్గురు సూచించిన అంటే మనకి సద్గురువు మన నుంచి కోరేది మనసు, కాలము, కృతజ్ఞతే. మన తర్వాత మన విద్యుత్ ధర్మం ఉంటుంది గదా! ఆ ధర్మాచరణ. మనకి నిర్దేశించిన ధర్మాన్ని, మనం నిర్దేశించిన బాధ్యతని నిష్కామ కర్మంగా ఆచరించాలి అని వీరికి అర్థమైంది. నిష్కామ కర్మగా ఆచరించాలి. మనకి ఆదేశించిన బా బాధ్యతని ఆదేశించాలి నిష్కామంగా అని వీరికి అర్థమైంది. ఆ తర్వాత శ్రీ బ్రహ్మంగారి మఠం నిర్మాణం అప్పుడు ఈ శ్రీ రఘురామరాజు గారికి వీరు సుబ్రహ్మణ్య మాస్టర్ గారు ఒక చందాల పుస్తకము ఇచ్చారు వసూలు చేయమని. అప్పుడు వారు రఘురామరాజు గారు సార్‌కి ఉత్తరం రాస్తూ ఇలా రాశారనమాట. ఆ ఉత్తరంలో ఇలా చందాలు అడిగితే నలుగురు 4 రకాలుగా అంటారు. అందువల్ల నేను ఈ చందాలు నాకు అలవాట్లేదు. నాకు ఇష్టం లేదు అని రాశారు. కానీ సార్ ఇతనికి జవాబుగా ఇలా రాశారు. అది నీకు అంటే పోవటానికే నీకు మఠం ఎలా అయినా నిర్మించబడుతుంది. నీలో ఎవరినైనా ఎట్లా అడగాలి, నీ గురించి వాళ్ళు ఏమనుకుంటారని కదా అనుకుంటున్నావు. నీవు నిజాయితీ పరుడువని నీకు తెలుసు. కానీ సిగ్గుపడుతున్నావు అంటే ఇంకా జయించవలసిన బలహీనత ఏదో ఉంది. దాన్ని జయించడానికే నీకు చందా పుస్తకం పంపించాను. అంతేగాని నీవు ఇవ్వకపోయినా, నీవు చందాలు వసూలు చేయకపోయినా మఠం నిర్మాణం జరుగుతుంది అని వ్రాశారు వారికి జవాబుగా. ఆ తర్వాత రఘురామరాజు గారు చందాలు వసూలు చేసి సార్‌కి పంపించారు. అంటే ఇక్కడ సార్ ఆంతర్యం ఏమిటంటే, మనం ఏమి చేసినా మన లోపాల భావాలని, మనలో అంతర్గతంగా ఉన్న మన భావాల్ని శుద్ధి చేసుకోవటమే. కానీ ఇంకొకరిని బాగు చేయడానికి కాదు. మనలో ఉన్న భావాలను శుద్ధి చేసుకోవటమే మనం ఏమి చేసినా. అంతేగాని ఇంకొకరికి బాగు చేస్తున్నామా, లేక మందిరములు కట్టిస్తున్నామా అనేది కాదు అని వీరికి అర్థమైంది. మనకు కూడా అర్థమైంది. అంటే మనం ఏమి చేసినా మనలో ఉన్న భావాలను శుద్ధి చేసుకోవటానికే. భగవంతుడి పరంగా ఏం చేసినా. అంటే శ్రీ సుబ్బరామయ్య సార్ మనలో ఉన్న బలహీనతలను గుర్తింపజేసి వాటిని తొలగిస్తారని మనకి ఈ లీల ద్వారా అర్థమవుతుంది. తర్వాత ఇంకో భక్తుడితను శివరత్నం. ఈ శివరత్నము అక్కడ ఉండేవాడైతను మా సాయి మాస్టర్ నిలయంలో ఒకసారి సార్ చెప్పారు లెట్రిన్ ట్యాంక్ నిండిపోయి ఉంది. దానిలో నీళ్ళని కొంచెం బకెట్‌తో తోడి బయట పోసేయమన్నారు. కానీ ఇతను అలా చేయడానికి కొంచెం సందేహించి ఒక 2 రోజులు జాప్యం చేశాడు. ఇంకో మూడవ రోజు సారే వచ్చి బకెట్‌తో మొత్తం కుళ్ళి నీళ్ళనంతా బయటికి పోస్తూ ఉన్నారనమాట. అప్పుడు శివరత్నం వెళ్లి కూడా ఆ పని పూర్తి చేశాడు. అంటే సారు ఏదైతే చెప్తారో అదే చేస్తారు. అంటే మన చేత చేయించేసి అతను ఊరుకుంటారని అనుకోవడానికి లేదు. ఓం నారాయణ ఆది నారాయణ.